డివోర్స్ గురించి కన్నా, కేశవ మరియు పెద్దితో చెప్పిన మహాలక్ష్మి. అసలు తర్వాత ఏం జరగబోతుందో ముందుగానే మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చక్రి దగ్గరికి వచ్చి మహాలక్ష్మి, చక్రి డివోర్స్ గురించి లాయర్ని కలవాలని చెప్పాను కదా, పద మనం అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి కలుద్దామా అని అడుగుతుంది. అప్పుడు చక్రి దిగులుకైన మొహంతో, అదేంటి, ఎందుకు, ఇప్పుడు అంత అవసరమే ఉంది దాని గురించి అని అడుగుతాడు. అవసరం అంటే అంత అవసరమేం కాదు కానీ తీసుకుంటే బెస్ట్ కదా అని చెప్పేసి అంటుంది మహాలక్ష్మి. ఉండండి, అయితే నాకు తెలిసిన ఒక అడ్వకేట్ ఉన్నాడు అని చెప్పేసి ఫోన్ తీయబోతుంటే, ఏం కాదు పర్వాలేదు, నేను ఇంకో అడ్వకేట్తో మాట్లాడాను అంటుంది మహాలక్ష్మి. మాట్లాడి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను, మనం ఇద్దరం కలిసి ఒకసారి అడ్వకేట్ దగ్గరికి వెళ్తే ఆయన మిగతా ప్రాసెస్ అంతా చెప్తారు అంటుంది మహాలక్ష్మి. మనం ఈవినింగ్ ఒకసారి వెళ్తే సరిపోతుంది, వెళ్ళి మాట్లాడదామా అని అడుగుతుంది. సరే అంటాడు చక్రి. అప్పుడు పక్క నుంచి కన్నా వస్తాడు. ఏంటి వదన, ఏంటి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అని అడిగితే, ఉండొక్క నిమిషం అని చెప్పి పెద్ది ఒకసారి రండి అని చెప్పేసి పెద్దిని పిలుస్తుంది. అప్పుడు పెద్ది అమ్మ వస్తున్నాను అని చెప్పేసి వస్తాడు. అలాగే కేశవన్ కూడా ఒకసారి రమ్మనండి అంటుంది. సరే అమ్మ, కేశవ ఇట్రారా అని చెప్పేసి పిలిస్తే కేశవ కూడా వస్తాడు. ఏమైంది అని అంటాడు కేశవ. అప్పుడు మహాలక్ష్మి, అంటే మీ అందరికి ఒక మాట చెప్పాలి, నేను చక్రి మేమిద్దరం కలిసి ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాము అంటే, అప్పుడు పెద్ది దేని గురించి అమ్మా అని అడుగుతాడు. అదే మా ఇద్దరి డివోర్స్ గురించి పెద్ది, అడ్వకేట్తో మాట్లాడాలని సాయంత్రం వెళ్దాం అనుకుంటున్నాము అంటుంది మహాలక్ష్మి. మా ఇద్దరికి జరిగింది అసలు పెళ్ళే కాదు, ఏదో అలా చేసేసుకున్నాం అంతే. నేను హెల్ప్ అడిగానని నా కోసం హస్బెండ్గా ఒప్పుకున్నాడు, కాబట్టి ఒకసారి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి మేమిద్దరం లీగల్గా ప్రొసీడ్ అయితే బాగుంటుంది అనిపించింది, అందుకనే అడ్వకేట్ దగ్గరికి వెళ్తున్నాము అంటుంది మహాలక్ష్మి. లీగల్గా అసలు మేము పెళ్లి చేసుకున్నట్టు కాదు కదా, అందుకని ఈ ఆలోచనకు వచ్చాము అంటుంది మహాలక్ష్మి. అప్పుడు కేశవ వదినా అని చెప్పేసి మొత్తం ముగ్గురు మొహాలు చూసే మళ్ళీ ఏం లేదు అని చెప్పేసి ఆగిపోతాడు కేశవ. అప్పుడు పెద్ది ఇదంతా జరగాలంటావా అని అడుగుతాడు. అప్పుడు మహాలక్ష్మి తప్పకుండా అన్న, ఇది చెయ్యాలి, ఎందుకంటే మేము లీగల్గా భార్యాభర్తలం కాదు కదా, ఇది చేసుకుంటే అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అంటుంది మహాలక్ష్మి. ఇది చెప్పిన తర్వాత పెద్ది, కేశవ, కన్నా ముగ్గురు కూడా సైలెంట్ అయిపోతారు, ఏమీ మాట్లాడరు, ముఖమంతా దిగాలుగా ఉంచుతారు. అప్పుడు మహాలక్ష్మి, కన్నా ఏమై అలా ఉన్నావు అని అడుగుతుంది. అప్పుడు కన్నా ఏమీ మాట్లాడు. పక్కన చక్రి మనసులో అనుకుంటూ ఉంటాడు, నువ్వు డివోర్స్ ఇస్తానంటే ఏం మాట్లాడలేదాడు, నువ్వు ఎక్కడ వెళ్ళిపోతావు అన్నాడు బాధ అంతా, అదే నాకు అర్థమవుతుంది అని చెప్పేసి మనసులో అనుకుంటాడు. అప్పుడు కన్నా కూడా, అంటే నువ్వు వదిలేసి వెళ్ళిపోతావేమో వదిన ఇంట్లోంచి అని చెప్పేసి నాకు భయంగా ఉంది వదిన అంటాడు. చిచ్చి అదేం లేదురా, నేను ఎక్కడికి వెళ్ళిపోను అంటుంది. అప్పుడు చక్రి, చెప్పాను కదా అన్న డివోర్స్ కంటే వాడు వదిన ఉండడమే ఇంపార్టెంట్ వాడికి అని చెప్పేసి అనుకుంటాడు చక్రి లోపల. నేను ఎక్కడికి వెళ్ళను, చెప్తున్నాను కదా, నేను లీగల్గా డివోర్స్ తీసుకుంటే ప్రశాంతంగా ఉంటుందని నాకు అనిపించింది, అందుకని మేము ఈ డెసిషన్కి వచ్చాము అంటుంది కన్నాతో మహాలక్ష్మి. అప్పుడు పెద్ది, అది కాదమ్మా అంటాడు. అబ్బా అన్న, మీరు ఇంకా ఆగండి, ఇంకా దీని గురించి ఎక్కువ మాట్లాడుకోవడం అనవసరం, ఈ పని ఏదో మేము చూసుకుంటాంలేండి అంటుంది మహాలక్ష్మి. ఆ తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి వెళ్ళిపోతారు. అప్పుడు చక్రి బయటకు వచ్చి ఒక్కడే దిగాలుగా కూర్చొని ఉంటాడు. అప్పుడు పెద్ది వచ్చి, ఏమైంది చక్రి అని అడుగుతాడు. ఏమవడం ఏంటన్నయ్య, విన్నావు కదా, అసలు మా పెళ్ళే కాదంటుంది, డివోర్స్ అంటుంది, అసలు ఏం చేస్తుందో తనకైనా ఏమైనా అర్థమవుతుందా, మనసుకు అసలు ఎంత కష్టంగా ఉంటుందో తనకేమైనా అర్థమవుతుందా, అన్నీ ఇదే చేయాలి అలా చేయాలని చెప్పేసి చెప్తుంది, అసలు ఏం చేయాలో కూడా తెలియట్లే, అసలు మ్యారేజ్ అంటే వాల్యూ ఉందా, నా మనసు ఎంత బాధపడుతుంది, అసలు నాకు ఇష్టమా కాదా, ఏమి అడిగే పనే లేదా, చూడన్నయ్య ఎలా చెప్తుందో ఇవన్నీ అని అంటాడు చక్రి. ఇంకేం చేస్తామన్నయ్య, సర్లే డివోర్సే కదా ఇచ్చేస్తాను, నేను ఎలా పోతే తనకేంటి మీకేంటి, నేను బాధపడితే మీకేంటి, అసలు నేను ఎలా ఉంటే మీ ఎవరికైనా ఏమైనా పడుతుందా, ఏం అవసరం లేదు కదా, డివోర్స్ కావాలి కదా, అంతే కదా, డివోర్స్ అంటే డివోర్స్ ఇచ్చేస్తాను, ఇంకా నేనే చేస్తాను, అయినా ఇది ఏది జరిగినా సరే నేను మొన్న చెప్పింది మాత్రం నిజం, తను ఎలా ఉన్నా ఏం చేసినా నేను మాత్రం February 14th తన్ని ప్రపోజ్ చేయడం నిజం, ప్రపోజ్ చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను, అప్పుడు నా ప్రేమ ఏంటో తనకేమైనా అర్థమవుతుందేమో అని చూస్తాను అంటాడు చక్రి.
ఏది ఎలా ఉన్నా సరే నేను ఆ రోజు ప్రపోజ్ చేసి తీరుతాను మహాలక్ష్మి గారికి అని చెప్పేసి వెళ్ళిపోతాడు చక్రి అక్కడి నుంచి. అప్పుడు పెద్ది కేశవతో అంటాడు, పాపం రా వాడు ఎంత ప్రేమిస్తున్నాడో మహాలక్ష్మిని, తనకి మాట అంతా అర్థమైతే బాగుండు, ఆ రోజు తనని ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తే బాగుండు అని చెప్పేసి అంటాడు కేశవతో పెద్ది. అప్పుడు కేశవ అవును అన్నయ్య అని చెప్పేసి సమాధానం ఇస్తాడు. ఆ తర్వాత ఎవరికి వాళ్ళు పనికి వెళ్ళిన తర్వాత కేశవ తన షెడ్ దగ్గర ఆలోచిస్తూ ఉంటాడు. కరెక్ట్గా అప్పుడే శైలు వచ్చి శైలు కూడా కేశవతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంట్లో జరిగిన సిచ్యువేషన్ చెప్పాలా వద్దా అని ఆలోచిస్తాడు. అయితే ఏంటి ఎందుకు అలా ఆలోచిస్తున్నావు అని అడిగితే, ఇంట్లో జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నాను, ఏంటో ప్రేమించుకుంటారు విడిపోతారు ఏంటో అర్థం కావట్లేదు మా ఇంట్లో అని చెప్పేసి అంటాడు. నువ్వు నాతో విడిపోతావే ఏంటి అని అడుగుతుంది శైలు. అలాంటి మాటలు అనకు నువ్వు అని అంటాడు. అలా ఇద్దరు మాట్లాడుకుంటుంటే శైలు వాళ్ళ అన్నయ్య చూస్తాడు వాళ్ళిద్దరిని. అప్పుడు ఇంటికి చాలా కోపంగా వెళ్ళి, ఇంగో ఈయన గారేమో ఇక్కడ నా కూతురు అని పిచ్చి గారాబం చేసేసి ఆయన చక్క పడుకుంటాడు. నేను ఇవాళ చూసిన దానికి ఏం సమాధానం చెప్తాడు? ఆ శైలు ఆ మెకానిక్ గాడితో వాగుతూ నవ్వుతూ కునుకుతుంది అక్కడ షాప్ దగ్గర అని చెప్పేసి లేనిపోనివన్నీ వాళ్ళ అమ్మ నాన్నకి నూరు పోస్తాడు. అప్పుడే శైలు వస్తుంది. ఇంట్లో పెద్ద గొడవ అవుతుంది. శైలుని తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టి వాళ్ళమ్మ, నీకు బుద్ధి జ్ఞానం లేదా, ఇంకొకసారి ఇలాంటి పనులు చేస్తే నీకు మామూలుగా ఉండదు అంటుంది. చదువుకోవడానికి పంపించినప్పుడు చదువుకోనరా, అంతే తప్ప ఇలాంటి పిచ్చి పనులు ఏమీ చేయకు అని చెప్పేసి తిడుతుంది శైలు వాళ్ళ అమ్మ. అయితే శైలు వాళ్ళ అన్న అక్కడితో ఆగకుండా వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని పెద్ది వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అయితే గట్టిగా అరుస్తాడు. అప్పుడు పెద్ది మరియు చక్రి ఇద్దరు బయటకు వస్తారు. నారాయణ బయటుండి, ఏంట్రా పిచ్చోళ్ళు అరుస్తున్నావు అంటే, హోయ్ ముసలోడా నీతో ఎవడు ఉన్నారు కదా నీ కుక్కలు, లోపల ఉన్నారా లేదా అని అడగడానికి అంటే, ఏం మాట్లాడుతున్నావురా పిచ్చోడా, నువ్వేరా పిచ్చోడివి, నాన్ సెన్స్ అని చెప్పేసి అంటాడు నారాయణ. అప్పుడు పెద్ది చక్రి ఇద్దరు లోపల నుండి వస్తాడు. అప్పుడు పెద్ది చూసి, ఎవరండి, ఎవరు కావాలి అని అడుగుతాడు పెద్ది. అదే ఆ మెకానిక్ గాడు ఉన్నాడు కదా, వాడి ఇల్లుదేనా అని అడుగుతాడు. అప్పుడు నారాయణ, రే వాడొచ్చింది బండి రిపేర్ గురించిరా, ఆ మాత్రం అర్థం అవ్వట్లేదా మీకు అంటాడు. వాడేదో పెద్ద లూజ్ గాడ్రా ఉన్నారా, చూసి నట్టు బిగించి పంపించేయండి అంటాడు నారాయణ. అప్పుడు శైలు వల్లనే, ముసలోడా నువ్వు నోరు మూసుకో అంటాడు. అప్పుడు చక్రికి, ఏంటి ముసలాయన అని చెప్పేసి మర్యాద కూడా లేకుండా అలా మాట్లాడుతున్నావు, ఎవర్రా అసలు మీరు అని అడుగుతాడు చక్రి. అప్పుడు శైలు వాళ్ళ అన్నయ్య, నేనెవరో మీకు తర్వాత చెప్తాను కానీ ఆ మెకానిక్ ఉన్నాడు కదా వాడిని పిలు, వాడితో కొంచెం మాట్లాడే పని ఉంది అంటాడు. అసలు వాడి గురించి మీకు ఎందుకు, అసలు మీరు ఎందుకు వచ్చాడు అంటారు చక్రి. అప్పుడు చక్రి పెద్ది ఇద్దరు మాట్లాడుకుంటారు. చక్రి అంటాడు, ఎవరన్నా ఇల్లు నాకు అర్థం కావట్లేదు, ఎందుకు ఊరికే కేశవ గురించి మాట్లాడుతున్నారు, ఏమైనా ఇబ్బంది అయిందా ఏంటి అని అడిగి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు పెద్ది, ఏమోరా నేను కూడా వీళ్ళని ఎప్పుడూ చూడలేదు, అసలు వాడి గురించి ఎందుకు అడుగుతున్నారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అంటాడు. అప్పుడు చక్రి, ఉండన్నయ్య నువ్వు సైలెంట్గా ఉండలే, నేను అడుగుతాను వాళ్ళని అని చెప్పేసి, రే ఎవర్రా మీరు అసలు, అది చెప్పకుండా ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అని అంటాడు చక్రి. ఇప్పుడు వెనకాలన్న వాళ్ళు, ఓయ్ అన్న ఎవరో తెలుసా మీకు అని అడిగితే, ఎవర్రా, ఎవరికి రా తెలిసేది, ఆయన ఏమైనా పేరు రాసుకుని వచ్చాడా నెత్తి మీద, లేదు కదా, అలాంటప్పుడు మాకు ఎలా తెలుస్తుంది అంటాడు చక్రి. పెద్ది, ఊరుకోర చక్రి ఉండ్రా ఇలా రారా అంటే, మరి లేకపోతే ఊరికే అన్నెవరో తెలుసా అంటే మనకెలా తెలుస్తుంది అన్నయ్య అని అడుగుతాడు చక్రి. అసలు మీరెవరో చెప్పకుండా నేనెవరో తెలుసా అంటే నాకెలా అర్థమవుతుంది అంటాడు చక్రి. అప్పుడు, నేనెవరో తెలీదా, ఆ మెకానిక్ గాని బయటికి పిలు, వాడితో మాట్లాడాలి నేను అంటాడు. అప్పుడు చక్రి, మీరెవరో చెప్తే అప్పుడు పిలుస్తాను అని చెప్పేసి అంటాడు. నేనెవరో తెలీదా, నేను శైలజ వాళ్ళ అన్నయ్యని అంటాడు. అప్పుడు చక్రి, శైలు వాళ్ళ అన్నయ్య, ఓహో అనుకుంటాడు. అప్పుడు పెద్ది కూడా, మీరు శైలజ వాళ్ళ అన్నయ్య, మరి అలా మాట్లాడడం మానేసి ఎందుకండి ఇలా రాద్ధాంతం చేస్తున్నారు, ఏమైంది అని అడుగుతాడు పెద్ది. అప్పుడు చక్రి, మీరు ముందే ఈ మాట చెప్తే చక్కగా ఇంట్లోకి పిలిచి మంచి మర్యాదలు చేసేవాళ్ళం కదా, 10 నిమిషాల్లో లోడ వాగుతూనే ఉన్నావు, తిట్లు తింటూనే ఉన్నావు అంటాడు చక్రి. అప్పుడు శైలు వాళ్ళనే, అసలు మా చెల్లితో మాట్లాడాల్సిన అవసరం మీ మెకానిక్ గాడికి ఏం వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు చక్రి, మీ చెల్లె లొడలొడవని వాగుతుంది, మనం మాట్లాడే ఛాన్స్ ఎక్కడిస్తుంది అని అంటాడు చక్రి. అసలు మీ మెకానిక్ కోడు మా చెల్లితో మాట్లాడడానికి వీం లేదు, అయినా వాడెక్కడో మా చెల్లి ఎక్కడ, అలా మాట్లాడితే నేను అస్సలు ఒప్పుకోను అంటాడు శైలు వాళ్ళ అన్నయ్య. అప్పుడు చక్రి అంటాడు, ఎవరి దగ్గరికి వెళ్తున్నారో అది ఆలోచించు,
ఆ శైలుయే మా వాడి షెడ్ దగ్గరకు వచ్చి ఎప్పుడు వాగుతా ఉంటది. మా వాడి పని ఏదో చేసుకుంటూ ఉంటాడు, అది ఎప్పుడు గమనించలేదా నువ్వు అని అడుగుతాడు చక్రి. అప్పుడు శైలు వాళ్ళ అన్నయ్య, ఇంకొకసారి నా చెల్లి గురించి మాట్లాడావంటే మాత్రం నీకు మామూలుగా పగలదు ఈపు అంటాడు. అప్పుడు చక్రి కూడా, ఏంట్రా ఏంట్రా రెచ్చిపోతున్నావు, ఇందాక నుంచి చూస్తున్నాను మాట్లాడడమే చేత కావట్లేదు, పెద్దవాళ్ళన్న గౌరవం లేదు, ఎవడ్రా నువ్వు, అసలు నువ్వు ఎందుకు వచ్చావురా ఇక్కడికి, మీ చెల్లె మా వాడి దగ్గరకు వచ్చింది, మా వాడు ఎప్పుడు మీ చెల్లి దగ్గరికి వెళ్ళలేదు, అది గుర్తుపెట్టుకో అంటాడు చక్రి. అప్పుడు పెద్ది, ఒకవేళ వీళ్ళిద్దరు ఇష్టపడుతున్నారని నాకు అర్థమవుతుంది, ఒకవేళ కావాలంటే వాళ్ళిద్దరికి పెళ్లి చేయడానికి పెద్దవాళ్ళ మాట్లాడుకుంటాం కదా, దానికోసం వచ్చిలా అరవాల్సిన అవసరమే ఉంది అని అంటే, మా చెల్లి మీ ఇంటికి నేను ఇస్తానా, అలా ఎలా అనుకున్నావు ఏంటి, ఈ ఇల్లు చూడు 4 గోడలు కట్టేసి పైన ఏదో పాకేశారు, ఛీ ఇది ఒక ఇల్లా, మీరు ఒక మనుషుల తూ అంటాడు శైలు వాళ్ళ అన్నయ్య. అసలు మీరు మీ ముఖాలు చూసుకున్నారా, అసలు ఇది ఇల్లులా లేదు, ఒక లాడ్జ్లా ఉంది అంటాడు. ఇలాంటి ఇంట్లో నా చెల్లిని పంపిస్తానా, ఎలా అనుకున్నారు మీరు అని అంటాడు శైలు వాళ్ళ అన్నయ్య. అప్పుడు అతను పెద్ద వైపు చూస్తూ, ఎంత ధైర్యం రా నీకు, నా చెల్లిని ఇస్తావా అని ఎలా అడుగుతున్నావు నువ్వు అని అడగగానే చక్రికి ఇంకా కోపం కట్టలు తెంచుకుని వస్తుంది. అతని మీదకి వేలు చూపిస్తున్నావేంటి, మా అన్నయ్య మీదకి వేలు చూపించేస్తే మాత్రం నీకు మామూలుగా ఉండదు రే అని చెప్పేసి తిడతాడు చక్రి. అప్పుడు శైలు వాళ్ళ అన్నయ్య అలాగే చక్రి ఇద్దరు కాళ్ళు పట్టుకుని ఒకటే కొట్టుకుంటారు. అప్పుడు మధ్యలో పెద్ది వచ్చి ఇద్దరిని విడదీసి ఆపండి అని చెప్పేసి ఆపుతాడు. అప్పుడు చక్రి అంటాడు, నువ్వు ఏదైనా చేసుకోరా, చూడు నీ చెల్లి నా తమ్ముడికే ఇచ్చి పెళ్లి చేస్తాను, చూసుకో, నువ్వు రెడీగా ఉండు చూడ్డానికి ఇదంతా అంటాడు చక్రి. మరి తర్వాత ఏం జరగబోతుంది ముందుగానే మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.